లగేజ్ లోపల పెట్టా. అలాగే. ఎస్ మేడం, కెన్ ఐ హెల్ప్ యూ? నా పేరు వైజయంతి. ఐఎమ్ డాక్టర్ ప్రతాప్, సైకియాట్రిస్ట్. నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చిన డాక్టర్ని. ఓ డాక్టర్, నేను జాయినింగ్ ఆర్డర్ తీసుకోవాలి. సూపరింటెండెంట్ గారు రూమ్ చూపిస్తారా? షూర్, ప్లీజ్ కమ్. రండి. థ్యాంక్ యూ. బై ది బై, ఇది రిక్రియేషన్ హాల్. సీరియస్ పేషెంట్స్ ని గదుల్లో ఉంచి లాక్ చేస్తాం. యావరేజ్ పేషెంట్స్ ని రిక్రియేషన్ హాల్లోనో, స్పోర్ట్స్ రూమ్లోనో, అప్పుడప్పుడు గ్రౌండ్లోనో టైం స్పెండ్ చేయనిస్తాం. ఇట్స్ గుడ్. వాళ్ళు కూడా మామూలు మనుషులు అనే ఫీలింగ్ రావాలంటే అప్పుడప్పుడు ఇలా వదలడమే మంచిది. సిస్టర్. ఎస్ డాక్టర్. యూనిఫామ్ వెనకాల బటన్ సరిగా పెట్టుకోండి. దిస్ ఇస్ హాస్పిటల్. సారీ డాక్టర్. am I correct? కరెక్ట్. Please. May I come in, sir? Yes, come in. Sir, ఈవిడ మన హాస్పిటల్లో జాయిన్ అవడానికి వచ్చిన డాక్టర్ వైజయంతి. నమస్తే. నమస్తే. సార్, నేను రౌండ్స్కి వెళ్ళాలి. ఓకే డాక్టర్ ప్రతాప్, యూ కెన్ గో. సీ యూ డాక్టర్. టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ డాక్టర్. మై సర్టిఫికేట్. డాక్టర్ వైజయంతి, నీ గురించి నేను చాలా విన్నాను. ఇంత చిన్న వయసులోని అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్గా పేరు పొందడం చాలా గొప్ప విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ డాక్టర్. అదమ్మా, మనం వాళ్ళ హాస్పిటల్కి వెళుద్దాం. ఓకే. డాక్టర్ వైజయంతి, ఈ హాస్పిటల్లో 300 మంది పేషెంట్స్ ఉన్నారు. నార్మల్ పేషెంట్స్ అందరూ వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటారు. మిగతా పేషెంట్స్కి మన హాస్పిటల్ యూనిఫామ్ వేస్తారు. ఎస్ డాక్టర్. సెకండ్ ఫ్లోర్లో 4వ నంబర్ రూమ్లో ఉండే పేషెంట్ రాజారాం పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అతనికి వెంటనే వెళ్ళి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వమంటారా? నో 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 నో, అతని విషయం నేను స్వయంగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పేషెంట్స్కి మెడిసిన్స్ అందేయాలేదో చూడు ప్లీజ్. అలాగే సార్. డాక్టర్ ప్రతాప్ తన వర్క్ లో చాలా సిన్సియర్ అనుకుంటాను. సారీ వైజయంతి, అతను కూడా ఓ మెంటల్ పేషెంటే. ఏమి డాక్టర్ మీరనేది? డాక్టర్ ప్రతాప్? అవునమ్మా, ఎప్పుడో గానీ వీళ్ళ రియాక్షన్స్ అంతగా బయటపడవు. మతి స్థిమితం లేని ఇతను ఈ హాస్పిటల్లో చేరి 2 సంవత్సరాలు దాటింది. ఓ మై గాడ్, ఇతను మెంటల్ పేషెంట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. అతనికి నీట్నెస్ అనేది ఒక మానియా. ఎక్కడ శుభ్రంగా లేకపోయినా సరే అతను పూర్తిగా అప్సెట్ అయిపోతాడు. షేమ్. వినోద్, నీకు ఎన్నిసార్లు చెప్పాను బట్టలు లేకుండా ఉండకూడదని? రోజు రోజుకి నీకు పిచ్చెక్కుపోతోంది. ముందు బట్టలేసుకో. ఎన్నిసార్లు చెప్పాలి డాక్టర్? పుట్టినప్పుడు బట్టలున్నాయా? పోయేటప్పుడు బట్టలుంటాయా? మధ్యలో ఎందుకు బట్టలు? నీ వేదాంతం చాలు, ముందు బట్టలేసుకో. మందులు వేసుకోవడానికి టైం అయింది. రూమ్ ని శుభ్రంగా ఉంచాలి. డిసిప్లిన్ కావాలి. వెరీ వెరీ బ్యాడ్ బాయ్.
డాక్టర్ ప్రతాప్, ఎవరా రూమ్ లో ఉన్నది? లోపలికి మీరు వెళ్ళొద్దు డాక్టర్, ప్లీజ్. ఏ ఏదైనా ప్రాబ్లం కేసా? అవును డాక్టర్, ప్రాబ్లమే కాదు, మీరు చూస్తే బాగోదు. ఏం పర్లేదు, చూద్దాం పదండి. కమాన్. అరే, వద్దు డాక్టర్, ఈ పేషెంట్ ని ఆడ డాక్టర్లు అసలు చూడకూడదు. డాక్టర్ ప్రతాప్, పేషెంట్స్ విషయంలో ఆడ మగ తేడాలుండొచ్చా? No, ఉండకూడదు. అయితే పదండి చూద్దాం. Oh, God. మిస్టర్ శ్రీధర్, ఏమిటి గొడవ? మళ్ళీ అల్లరెందుకు నువ్వు మొదలు పెట్టావు? డాక్టర్ గా చెప్తున్నాను, పీకాం, ఆవేశం తగ్గించుకో, అర్థమైందా? డాక్టర్ ప్రతాప్, మై గాడ్, ఎంత చెప్పినా వినకుండా ఇతను మళ్ళీ వైలెంట్ గా రెచ్చిపోతున్నాడు. ఎవరతను డాక్టర్? డాక్టర్ వైజయంతి. ఇతను చాలా డేంజరస్ మ్యాన్, కోపిస్ట్ కూడా. కోపిష్టేనా లేకపోతే ఇందాక చూసిన టైపా? ఇతను వేరే టైప్. అయితే పర్వాలేదు, నేను వెళ్ళి చూస్తాను. మీరు లోపలికి వెళ్తారా? డాక్టర్, అతని గురించి మీకు తెలీదు. అతను నేనే ఏం చేయలేను, మీరేం చేస్తారు? ఎందుకు ఆగిపోయావు? విసురు. నువ్వు పెద్దవాడివా చిన్నపిల్లాడివా? చూస్తే కనిపించట్లేదా? పెద్దవాడినే. మరి చిన్నపిల్లాడిలా ఎందుకు అల్లరి చేస్తున్నావు? ఎవరినైనా సరే గదిలో పెట్టి తలుపులు వేస్తే ఎందుకంటే ఎక్కువ అల్లరి చేస్తారు. నాకు పిచ్చి లేదంటే ఎవరు నమ్మరేంటి? నిన్ను నమ్మడానికి మేమేం చేయాలి? అసలు నువ్వెవరో? నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన డాక్టర్ని. నా పేరు వైజయంతి. ఓహో, నువ్వు డాక్టర్వేనా? మీ డాక్టర్లందరూ ఒకటే, మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు. నేను అలాంటి డాక్టర్ని కాను. కాదని నాకెలా తెలుస్తుంది? నీకు నా గురించి తెలియాలంటే ఏం చేయాలి? ఏం చెప్తే అది చేస్తావా? చేస్తాను, చెప్పు. అయితే ఆ స్టూల్ మీద ఒంటికాలతో నిలబడు. నేను 3 లెక్క పెట్టే వరకు దిక్కకూడదు. లెక్క పెట్టు. 1 2 తర్వాత నంబర్ రేపు చెప్తా. ఏమిటమ్మా వైజయంతి, ఆ పిచ్చివాడితో చెబితే నువ్వు అలా చెడవనా? వాళ్ళు మనం చెప్పినట్టు వినాలంటే వాళ్ళు చెప్పేది మనం వినాల్సా? సరే, నీ ఇష్టం అమ్మా, నువ్వు చాలా మొండి మనిషిలో ఉన్నావు. వాడిని 4వ వాడికి తీసుకెళ్ళండి. చూడు మిస్టర్ శ్రీధర్, నువ్వు చేసిన పని ఏం బాగోలేదు. ఏ పని? ఈ రాళ్ళు నీళ్ళలో కొట్టటమా? చెప్పుని గుండెకేసి కొడతాను. నో 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 నో. నన్ను కొట్టమని కాదు చెప్పేది. ఒక మంచి లేడీ డాక్టర్ని 2 కాళ్ళ మీద నిలబెట్టకుండా ఒంటి కాళ్ళ మీద నిలబడతావా? వెరీ వెరీ బ్యాడ్ బాయ్. నీ గురించి నేను ఇప్పుడే నోట్ చేస్తాను. ఎస్, ఇప్పుడే. పరా పిచ్చి డాక్టర్, నిన్ను నీ బ్యాగ్ ని విసిరిపారేయగలను. నా ప్యాడ్ మాత్రం నువ్వు ముట్టుకోకు. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను, అర్థమైందా?
3. శ్రీధర్, ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? గుడ్ నైట్. నా పేరు ప్రతాప్. జీవితంలో ఒక పెద్ద డాక్టర్ని కావాలని నా ఆశయం. తల్లిదండ్రులు పోగొట్టుకున్న నాకు మా అక్కయ్యే పెద్ద దిక్కై పెంచి పెద్ద చేసి చదివిస్తోంది. ప్రతి పరీక్షలోనూ నేనే క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. డాక్టర్గా నా జీవితాన్ని మలుపు తిప్పి మా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుంది. హలో గోల్డ్ మెడలిస్ట్. హలో, ఏమిట్రా ఇలా వచ్చారు? నేను మాతో పాటు చదువుకోవడానికి మా గెస్ట్ హౌస్ తీసుకెళ్దామని. ఎందుకు లేరా, నా దాన్ని నన్ను చదువుకునేవ్వండి. నువ్వు ఎలాగో గోల్డ్ మెడల్ క్యాండిడేట్వి, నీతో చదువుకుంటే కనీసం మేము ఆర్డినరీగా పాస్ అవుదామని. అరే ప్రతాప్, నువ్వు పక్క నుండి మాకు తెలియని 1-2 చెబితే మేము కూడా పాస్ అవుతాంగా. రే సారీరా, ఇంట్లో అక్కయ్యని పాపని ఒంటరిగా వదిలేసి ఇంత రాత్రి వెళ్ళిన అక్కడికి రాలేను. ప్లీజ్. ఏమండి, మీరైనా వాడితో చెప్పండి, రమ్మనండి. ఒరే ప్రతాప్, వాళ్ళు అంతగా అడుగుతుంటే కాదనటం ఏమిట్రా? స్నేహితులకు సహాయం చేయడంలో తప్పే ఉంది. ఈ రాత్రికి వాళ్ళతో పాటు వెళ్ళి చదువుకో. అది కాదక్క, మిమ్మల్ని. రేయ్, అక్కయ్య కూడా పర్మిషన్ ఇచ్చింది, ఆవిడ మాట కాదనకూడదు. రారా. నా మాట వినండిరా. ఈ బుక్లో ముఖ్యమైన మ్యాటర్ మార్క్ చేసేస్తాను. వెయిట్ నువ్వు బైహార్ట్ చేసేస్తా. రే ప్రతాప్, కాఫీ చల్లారిపోతుందిరా, తీసుకో, తర్వాత చదువుకుందాం. థ్యాంక్స్. సరేరా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇక్కడైనా మొదలు పెడదామా? మన కాలేజీలో వీడు చాలా తెలివైన స్టూడెంట్, కానీ పాపం రేపు మధ్యాహ్నం 1 గంట వరకు లేవలేడు.
రాజా 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 Only 5 minutes more. సారీ సార్, లేట్ అయిపోయింది. నా క్వశ్చన్ పేపర్ ఇస్తే ఎగ్జామ్ రాస్తాను సార్. వాట్? ఎగ్జామ్ రాస్తావా? రాసే టైం అయిపోయింది. ప్లీజ్ సార్, నేను అన్ని చదివి ప్రిపేర్ అయ్యాను సార్. సార్ మీకు తెలుసు కదా సార్, నేను యూనివర్సిటీ ఫస్ట్ అని. నన్ను పరీక్ష రాయనివ్వండి సార్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? యు మే గో. సార్ నన్ను ఎలాగైనా పరీక్ష రాయనివ్వండి సార్. నా బ్రతుకు భవిష్యత్తు అంతా ఈ పరీక్షల మీద ఆధారపడదు సార్. ఇప్పుడు నన్ను రాయద్దంటే నా లైఫే వేస్ట్ అయిపోతుంది సార్. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సార్ అలా అనదు సార్, ప్లీజ్. నేను చదవాలని, పరీక్ష పాస్ అవ్వాలని మా అక్క కొండంత ఆశ పట్టుకుంది సార్. ఇప్పుడు ఎగ్జామ్ రాయలేకపోతే తను గుడ్డ పగిలి చేస్తుంది సార్. మా బ్రతుకులు అన్యాయం అయిపోతాయి సార్. ఇంతకంటే నేనేం చెప్పలేను సార్. కావాలంటే మీ కాళ్ళు వాట్ ఇస్ దిస్? నీకు పిచ్చి పెట్టిందా? టైమ్ ఇస్ ఓవర్ మ్యాన్. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐఎమ్ సారీ సార్, ప్లీజ్. నమ్మక ద్రోహులారా, నా బ్రతుకుడు అన్యాయం చేస్తారా? నా తెలివితేటలు చూసి ఓర్వలేక నా కళను కూల్చేయాలని, ఆశలు ఆర్పివేయాలని ఇత్తకొర చేస్తారా? మీరు ద్రోహం చేసింది నాకు మాత్రమే కాదురా, విధవరాలైన నా అక్కకి, ఆమె పసిబిడ్డకిరా. నేను పరీక్షలు రాయకపోయినా డాక్టర్నేరా, మీకంటే పెద్ద డాక్టర్ని. ఐఎమ్ గ్రేట్ డాక్టర్. ఐఎమ్ డాక్టర్. ఐఎమ్ డాక్టర్, ద గ్రేటెస్ట్ డాక్టర్. చూడండి, ఐఎమ్ గ్రేట్ డాక్టర్. I'm a great doctor. I'm a great doctor. నీట్నెస్ కావాలి. ఏమిటి? ఎందుకు వచ్చారు? ఎవరితను? నేను డాక్టర్, ఇతని విషయం సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఇక్కడ అడ్మిట్ చేయాలని తీసుకొచ్చాను. ఓ, అర్థమైంది. ఇన్స్పెక్టర్, ఇతని చేతికి సంఖ్యలు తీయండి. ఇతను నార్మల్ కండిషన్లోనే ఉన్నాడు.
థ్యాంక్ యూ కమ్ ఆన్ బి ఎ గుడ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నో ప్రాబ్లం. ఏమిటి ఇక్కడ గొడవ? గుడ్ బాయ్. ఎవరితను? డాక్టర్ వైజయంతి, ఇతన్ని ఇప్పుడే పోలీసులు తీసుకొచ్చారు. డాక్టర్ ప్రతాప్, మీరు లోపలికి వెళ్ళి మీ పని చూసుకోండి. వీళ్ళ విషయం నేను చూసుకుంటాను. ఓకే డాక్టర్, ఓకే. బాయ్. మీరు డాక్టరా? అవును. యు లుక్ వెరీ యంగ్ అండ్ ప్రిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతని పేరు ఆనంద్. నేను ఇతని ఫ్రెండ్ని. ఇతను ఇక్కడ అడ్మిట్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కేసు వివరాలు ఇందులో ఉన్నాయి. వాట్ బాయ్? ఇతన్ని రిక్రియేషన్ హాల్కి తీసుకెళ్ళాం. హలో, రండి. మీరు ఒకసారి లోపలికి రండి. అవును ఫ్రెండ్, ఏమిటి అరుపులు? బ్యాట్, బాల్, నెట్. లోపలికి మంచాట. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. పేకాట ఆడుతున్నారా? పేక ఆడేటప్పుడు బానే ఉంటుంది, కానీ ఓడిపోతేనే చాలా బాధగా ఉంటుంది. అరే భలే చెప్పావే. నువ్వు నోరు మూసుకున్నాడు. కొత్తగా వచ్చిన వాళ్ళతో స్నేహం పెంచుకోవాలి, విరోధం పెంచుకోకూడదు. కలావరాసు, ఆటినాసు, ఒక సీక్వెన్స్, 2 జోకర్లు. నీ పని బానే ఉంది. నా కార్డ్స్ అనౌన్స్ చేస్తావా? నాకు తిక్క రేగిందంటే నెగటివ్కు. అయినా ఈ మూల కూర్చొని కార్డ్స్ ఆడుకోవడం ఏంటి? బయటికి వెళ్ళి హ్యాపీగా ఫుట్బాల్, వాలీబాల్ ఆడుకున్నావా? Foul, foul. No. నాకు బాలు నాది ఆగండి. వినోద్, బాల్ ఇక్కడికి రా. డాక్టర్ సద్భాయ్, బాల్ ఇక్కడ తీసుకురా. వినోద్ ఆగు. ఆగు. ఏమిటి గొడవ? చూడండి డాక్టర్, ఆట మధ్యలో బాల్ ఎత్తుకుపోతున్నాడు. అవును డాక్టర్, బంతి నాకు దొరికింది, నాదే. డాక్టర్ వైజయంతి, అందరికీ తలో బంతి కొనిస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా? సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఆ ఏర్పాటు నేను చేస్తాను. అంతవరకు ఈ ఒక బంతితో ఆడుకోండి. మంచి వాళ్ళలో ఆడుకుంటే వారంలోగా మిమ్మల్ని పిక్నిక్ తీసుకువెళ్తాను. యూర్ రైట్. చూడండి, ఇక నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను ఎవరిని రికమెండ్ చేస్తాను, వాళ్ళని డాక్టర్ అమ్మ పిక్నిక్ తీసుకువెళ్తుంది. పిక్నిక్ జుజుబే. హలో, ఏమిటలా కూర్చున్నావు? నువ్వు వచ్చి మాతో ఆడచ్చుగా. ఏ, నీకు ఆడటం రాదా? నా పేరు ఆనంద్. నీ పేరు? మా అమ్మ నాన్న పెట్టింది వెంకట సత్య సూర్యనారాయణ. అందరూ సూరిబాబు అని పిలుస్తారు. వెరీ గుడ్. ఇంతకీ ఎందుకలా ఉన్నావు? నా మనసేం బాగోలేదు. కారణం ఏమిటి? ఈరోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే టు యూ. అవును, పుట్టినరోజు సరదాగా ఉండాలి కదా. ఒకప్పుడు సరదాగానే ఉండేవాడిని. మా అమ్మ నాన్న చెల్లయ్య తమ్ముడు అందరూ కలిసి నా పుట్టినరోజు ఎంతో ఆనందంగా చేసేవారు. మా నాన్న నాకు కావలసినవన్నీ కొనిచ్చేవాడు. మా అమ్మేమో నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేది. ఇప్పుడు వాళ్ళను చూసే అవకాశమే లేదు. అవన్నీ తలుచుకుంటే దిగులుగా అనిపించి ఏడుపు వస్తుంది. హలే వాడివయ్యా, మేమంతా నీ ఫ్రెండ్స్ కాదు. చూస్తూ ఉండు, సాయంత్రం నీకు ఒక బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేస్తాం. జుజుబే. అతను చెప్పానా? వద్దని చెప్పానా? నిన్నే నో, చెప్పినా సరే కాదు. సార్ చెప్పాగా,
కాదన్నా ఎందుకు చెప్తావు ఎన్నిసార్లు చెప్తావు నువ్వా ఎందుకు వచ్చావు చూపి నేను ఓ విషయం చెప్తాను పట్టేదేదో సరిగ్గా చెప్పొచ్చుగా ఇవాళ సూరిబాబు పుట్టినరోజు అందుకని మనం అందరం కలిసి మందు పార్టీ చేసుకుందామా గట్టిగా అరుస్తావు ఎందుకు డాక్టర్లకు తెలియాలంటే నేనే చెప్పేసేవాడినిగా మ్యాడ్ ఫెలో మందు పార్టీ చేసుకోవచ్చా అల్లరి చేయకుండా ఉంటే ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు రోజు డాక్టర్లు ఇచ్చే మందు మనకిష్టం లేకపోయినా వేసుకుంటున్నావా ఈ రోజు మనకిష్టమైన మందు వేసుకుందామా బాగానే ఉంటుంది అనుకో కానీ మనకు ఆ ముందు ఎక్కడి నుంచి వస్తుంది అదంతా నీకెందుకు నేను చూసుకుంటాగా నువ్వు పద జుజుబి తెచ్చావా తెచ్చాను మంచివి తెచ్చావా ఎక్కువగా తెచ్చావా చూడండి ఏదో 10 రూపాయలు కాసి పెట్టి తెచ్చాను తాగి నా పేరు మాత్రం బయట చెప్పకండి జుజుబి సరే ఆగండి గొడవ చేయకుండా తాగండి పద 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 నువ్వు ఎటెళ్ళు నేటెళ్తా డాక్టర్ కానీ చెప్తావా ఏంటి పో పో ఈ రోజు నేను స్వర్గానికి పంపిస్తాను ఏమైంది ఏంటో నువ్వు చేసిన పని నన్ను చెప్పేద్దామని చూసావా ఏంటి నరికి పోగులు పెడతాను నిన్ను అసలు ఏం జరిగింది అట్ట పోసుకునేట్టు తాగాను అట్ట పోసుకునేట్టు తాగడానికి ఏదైనా మంచినీళ్ళ చిరా. చూడు అబ్బా, కాస్త మంచినీళ్ళు ఇలా పోసుకొని ఆ తర్వాత మందు ఇలా పోసుకొని ఇలా తాగాలి ఎందుకు దేవుడికి? Get out! పాపం మన ఫ్రెండే కదా రాని పాపం దామ్మా దా నువ్వు ఆడుకో నాన్న వద్దు కూర్చో అది చచ్చిపోతాడు కూర్చోమంటుంటే వద్దంటుంటే కూర్చో అసలు ఇదేం పోయింది ఏమిటి మీరందరూ ఏం చేస్తున్నారు ఈ టైంలో పడుకోవాలని తెలీదా వాట్ ఆల్కహాల్ ఈ బాటిల్స్ ఇక్కడ ఎందుకున్నాయి తాగడానికి అంటే మందు కొడదాం అనుకుంటున్నారా అవును మీ కారణంగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సూపరింటెండెంట్ గారికి నేనే జవాబు చెప్పాలి డాక్టర్ మందు ఒంటికి మంచిదేనేగా ప్రభుత్వం సారాయి దుకాణాలు ఓపెన్ చేసింది పిచ్చివాడివైనా నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది కరెక్ట్ ఓ పెగ్ వేసుకుంటావా వద్దు వేసుకో డాక్టర్ వద్దయ్యా ప్లీజ్ డాక్టర్ వద్దు తాగు డాక్టర్ వద్దు ప్లీజ్ డాక్టర్ డాక్టర్ నయ్యా చుచ్చుబ్బి అయ్యో ఛీ!
చిటికేసి చప్పునాడు గుటకేసి గుప్పున పాడు. ఏయ్, ఎవడాడు వద్దను వాడు అవతారం ఎత్తరన్నేడు. అదిగో ద్వారక చూడు అల్లదే గొల్లల రేడు, నచ్చెరో పచ్చిక బీడు నవ్వుతూ గొల్లునయ్యేడు. చిటికేసి చప్పున ఆడు గుటకేసి గుప్పున పాడు, ఎవడాడు వద్దను వాడు అవతారం ఎత్తర నేడు. చిటికేసి చప్పున ఆడు గుటకేసి గుప్పున పాడు, ఎవడాడు వద్దను వాడు అవతారం ఎత్తర నేడు. చిటికేసి చప్పున ఆడు గుటకేసి గుప్పున పాడు, ఎవడాడు వద్దను వాడు అవతారం ఎత్తర నేడు. అష్టమి నాడు వెలిశాడు నల్లని వాడు, కడియాల గజ్జల వాడు కడు చూడ చక్కని వాడు. ఇప్పుడే పుట్టినవాడు అప్పుడే ఎంతైనాడు, చుక్కతో జట్టైనాడు ఇంతలో కిందికి రాడు. నడిరేయి అష్టమి నాడు వెలిశాడు నల్లని వాడు, కడియాల గజ్జల వాడు కడు చూడ చక్కని వాడు. చిటికేసి చప్పున ఆడు గుటకేసి గుప్పున పాడు, ఎవడాడు వద్దను వాడు అవతారం ఎత్తర నేడు. చెప్పర చూద్దాం కథ కంచికి పంపేద్దాం, నిదరోయి పొద్దున లేదాం. కథకి నిద్ర రాదా కంచిలో మంచం లేదా, కలలే కంటుందట రేపు అవి చెబుతుందట. ఇక చాలు ఇళ్లకు పోదాం ఎటువైపు చెప్పర చూద్దాం, కథ కంచికి పంపేద్దాం నిదరోయి పొద్దున లేదాం. అవును అది నిజము కదా, నిదరోనే నీతి కదా. అవును అదే నిజము కదా, నిదరోనే నీతి కదా. రెప్పలనే కప్పుకొనే వేళ ఇదేగా. చిటికేసి చప్పున ఆడు గుటకేసి గుప్పున పాడు, ఎవడాడు వద్దను వాడు అవతారం ఎత్తర నేడు. చిటికేసి చప్పున ఆడు గుటకేసి గుప్పున పాడు, ఎవడాడు వద్దను వాడు అవతారం ఎత్తర నేడు. చిటికేసి చప్పున ఆడు గుటకేసి గుప్పున పాడు, ఎవడాడు వద్దను వాడు అవతారం ఎత్తర నేడు. థ్యాంక్ యూ డాక్టర్, మా మీద కోప్పడకుండా ఈ జుజుబి బర్త్డే కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్. మనిషిగా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం, కాకపోతే ఆల్కహాల్ తాగడం చాలా తప్పు. అసలు ఈ డ్రింక్ బాటిల్స్ హాస్పిటల్కి ఎలా వచ్చాయి? డాక్టర్ ప్రతాప్, మీరేనా చెప్తారా? సరే, మీరు మీ గదుల్లోకి వెళ్ళండి. పద
కట్. గోపి 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 అవును డ్రింక్ బాటిల్స్ తెచ్చింది నువ్వేగా? అవునమ్మా, తప్పైపోయింది, క్షమించమ్మా. చూడు గోపి, మతిలేని మనుషుల్ని మంచి దారిలో పెట్టాలే తప్ప తప్పుడు దారిలో నడిపించకూడదు. తాగిన మైకుల్లో వాళ్ళకేం జరిగినా బాధ్యుడు నువ్వే. మరోసారి ఇలా జరిగిందంటే నీ ఉద్యోగం ఊడిపోవడమే కాదు, నిన్ను పోలీసులకు కూడా పట్టిస్తాను. అర్థమైందా? గుడ్ ఈవినింగ్ మిస్టర్ రాకీ. హౌ ఆర్ యూ మిస్టర్ జగపతి? ఏమిటి ఇలా వచ్చావు? అదేమిటి, కావాల్సిన వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు టీచర్లతో రాకూడదంటారు. అందుకే మన పార్ట్నర్షిప్ కానుకగా ఈ బొకే. పార్ట్నర్షిప్ 10 ఏళ్లుగా నేను ఈ సిటీలో అండర్ వరల్డ్ కింగ్ని, నీతో నాకు పార్ట్నర్షిప్. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలాగే వచ్చావు. నీ వల్ల నీ బాబు వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. నా బిజినెస్ నీకు తలనొప్పిగా తయారైందనుకుంటాను. చూడు, అంతగా కావాలనుకుంటే నా గ్రూప్లో చేరు. అందరిలా నీకు కిరాయి పడేస్తాను. మిస్టర్ జగపతి, ఎమ్మెల్యే చిదంబరం కొడుగ్గా నీకు పలుకుబడి ఉండొచ్చు, నీ బాబుకి పవర్ ఉండొచ్చు, కానీ నీ జాతకం నీ బాబు జాతకం నా గుప్పెట్లో ఉంది. ఆ జాతకాల్ని పోలీసులకు అందజేస్తే మీరిద్దరూ కటకటాల వెనక్కి పెడతారు. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే పోలీసాడు గుడ్ మార్నింగ్ నాకు బ్యాడ్ మార్నింగ్ కింద లెక్క. మరి నువ్వేంటి ఇలా వచ్చావు? నీ మామూలు అందింది కదా. దాని గురించి కాదు సార్, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. సిటీలో రాకీ గ్యాంగ్ కాకుండా మీ అబ్బాయి గారు కూడా మరో గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడని సిబిఐ వాళ్ళు పసిగట్టారు. ఆ విషయంలో దర్యాప్తు చేయమని ఒక స్పెషల్ ఆఫీసర్ని వేశారు. దానికెందుకయ్యా అంత కంగారు? నీ తల్లిసే కదరగా రేట్ ఎంత కనుక్కో కొనేద్దాం. డాడీ, రాత్రి రాకీని కలిశాను. తల దగ్గర దీపం పెట్టించావా? ఈ పాటికి వాడి 7 తల దగ్గర దీపం పెట్టేసి ఉంటాడు డాడీ. అంటే ఆ రాకీని ఫినిష్ చేసావా? ఈ విషయం సిబిఐ ఆఫీసర్కి తెలిస్తే? ఎందుకు అలా బెదురుతావు? నీకు పెట్టించమంటావా తల దగ్గర దీపం? చూడు, ఆ కొత్త ఆఫీసర్ గాడి గురించి ఎప్పటికప్పుడు వచ్చి వివరాలు మా అబ్బాయికి చెప్తూ ఉండు. నీ తల్లి సెగ ధరగా ఈ వేళ నాకు పెద్ద బజార్లో గాంధీ బొమ్మను ఆవిష్కరించే పనుంది, నేను వెళ్ళాలి. వస్తాను. అలాగే సార్. అర్ధరాత్రి 12 అయింది. అందరూ పడుకున్నారు. నువ్వు పడుకోవచ్చుగా. నిద్ర రావడం లేదు. ఆనంద్, నిన్నో విషయం అడగాలనుకుంటున్నా. ఇదేమిటి,
చేతి మీద నవంబర్ 24 అనుంది. గుర్తొచ్చుకో. తెలీదు. బాగా గుర్తెచ్చుకో. ఆనంద్, రా కూర్చో ప్లీజ్. తప్పైపోయింది. ఓకే. జ్యోతి, నీ చేతి మీద కూడా ఈ తారీఖు. నిన్ను ప్రేమించిన దాన్ని, నీకు ముఖ్యమైన డేటు నాకు ముఖ్యమైందే. అందుకే నిన్న పచ్చబొట్టు పొడిపించుకుని నీకు సర్ప్రైజింగ్ గా చూపించాలనుకున్నాను. అది సరే, ఇంటికి పరిచయం అయినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను. ఏమిటా తారీఖు ఇంపార్టెన్స్? రేపు నవంబర్ 24 నీ పుట్టినరోజు అనేగా. ఇది నా పుట్టినరోజు మాత్రమే కాదు జ్యోతి. నా జీవితంలో అతి ముఖ్యమైన సంఘటనలన్నీ నవంబర్ 24వ తారీఖు జరిగాయి. నేను ఎంఏ పాస్ అయింది నవంబర్ 24. నేను యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించింది నవంబర్ 24న. మొట్టమొదటిసారి నిన్ను చూసింది కూడా నవంబర్ 24. అందుకే మన పెళ్లి కూడా నవంబర్ 24న జరగాలనేది నా ఆశ, కోరిక. తప్పకుండా ఆనంద్, రేపు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మనం కలలు కంటున్నాం, కానీ అవి నిజాలవుతాయో అవ్వబో. మా డాడీ ఒప్పుకోరనేగా నీ అనుమానం? ఆనంద్, కలిసిన మనసుల్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. ఆ మాట పెద్దలు ఒప్పుకోవాలిగా. వాళ్ళ ఒప్పందాలు మనకు అనవసరం. రేపు మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. మా నాన్నగారు కాదన్నా, లోకమంతా ఏకమై వద్దన్నా, మనం అనుకున్నట్టు రేపు 11 గంటలకి నీకోసం రిజిస్టర్ ఆఫీస్ లో ఎదురు చూస్తూ ఉంటాను. చాలా ధైర్యంగా చెప్తున్నావే. ప్రేమ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు డాడీ. అర్థం లేకుండా మాట్లాడకు. అయినా అతనిలో ఏం చూసి ప్రేమిస్తున్నావు? మీరు అతనిలో ఏం చూసి ద్వేషిస్తున్నారు? పేరు ప్రతిష్ట లేనివాడు, ఆస్తి అంతస్తు లేనివాడు, మీ నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నవాడు, ఏ రకంగా చూసినా మన తాహతకు సరితూగినవాడు. పేరు ప్రతిష్టల కంటే గొప్ప మనసున్నవాడు, ఆస్తి అంతస్తు కంటే గొప్ప సంస్కారం ఉన్నవాడు, అంతకన్నా నేనంటే మనసారా ఇష్టపడుతున్నవాడు. మా అమ్మాయిని ఒక అనామకుడు ప్రేమించటం మేము ఒప్పుకోం. ఏమిటి మీలో ఉన్న ప్రత్యేకత? అందరిలాగా 2 కాళ్ళు 2 చేతులు ఉన్న మామూలు మనుషులేగా మీరు. కాదు, 2 కార్లు 2 బిల్డింగ్లు 2 బిజినెస్లు ఉన్నవాళ్ళం. మాకంటే గొప్పవాడిని అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్న వాళ్ళం. పుట్టగానే ఎవరు గొప్పవారు కాదు డాడీ.
పట్టుదల ఉన్న ఆనంద్ ముందు ముందు మీకంటే గొప్పవాడవుతాడు. వాదనలు అనవసరం. నవంబర్ 24 ఆనంద్ నేను పెళ్లి చేసుకోబోతున్నా. మమ్మల్ని ఎవరు ఆపలేరు. నీ నిర్ణయం మాటల్లో చెప్పావు, నా నిర్ణయం చేతల్లో చెప్తాను. అరే ఏమైందోనా, అసలేం చెయ్యాలో ఈ పైన, అది ఏమయ్యిందో లోన, అసలేం చేయాలో ఈ పైన, కుదిరేయొచ్చి సై అంటే ఇట్టా అయిపోతుందా, కవ్వించే కంగారేనా, ఇది నీకైనా నాకైనా అంతా కొత్తే కాదా, ఇంతేనా ఎవరైనా, అరే ఏమైందోనా, అసలేం చెయ్యాలో ఈ పైన. ఈ చిక్కు విప్పేదెలా అని చంద్రుణ్ణి అడిగేయనా, అతగాడు వస్తే ఎలా, ఇది సలహాలు అడిగే పనా, మొదలెక్కడు అది తెలియాలిగా, ఎద చప్పుడే కథ చెబుతోందిగా, తంటాలు పడదాము ఏరోలా, ఇంకోళ్ళ పాఠాలు కావాలా, తొలిసారికే పొరపాటన్నది, పైనుంటే లోతెంతో తెలిసేనా, రేవైందో లోన, అసలేం చెయ్యాలో ఈ పైన, రేవైందో లోన. ఈ సిగ్గు ఏం చెయ్యను, దీన్ని ఏ చోటగా చెయ్యను, ఊపిరిని పంపించనా, దాన్ని ఆవిరిగా మార్చేయనా, మర్యాదగా వెళ్ళిపోనందిగా, జత వేడిలో పడివాడేనుగా, అంతే మరి కథ కాని మరి, 1, 2, 3 చెప్పేసి దిగిపోనా, మరి ఏమయ్యిందో లోన, అసలేం చెయ్యాలో ఈ పైన, తొలిరేచ్చి సయ్యంటే ఇట్టా అయిపోతుందా, కవ్వించే కంగారేనా, ఇది నీకైనా నాకైనా అంతా కొత్తే కాదా, ఇంతేనా ఎవరైనా, అరే ఏమైందో లోన, అసలేం చెయ్యాలో ఈ పైన, అరే ఏమైందో లోన.
కావాలి సార్. అయ్యో, ఇది అన్యాయం సార్. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మామూలు ఉద్యోగస్తుడిని. ఇది ఎవరో కావాలని చేసిన పని సార్. ఎవరో కావాలని చేశారా? ఇల్లంతా సోదా చేయండి. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. నన్ను నమ్మండి సార్. ఇది నన్ను నిరికించడానికి ఎవరో చేశారు సార్. నిజం ఏమిటో వాళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుంది. వద్దు సార్, నేను నక్సలైట్ కాదు సార్. నా మాట నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ నో, నా మాట నమ్మండి సార్. ఆ అమ్మాయి నా కోసం ఎదురు చూస్తుంటుంది సార్. ఈ రోజు నా పెళ్లి సార్. సార్ సార్ ఎవరో కిట్టని వాడి చేశారు సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ నేను మీకేం పాపం చేశాను సార్. సార్ సార్ నో, నో! పోలీసులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? చిదంబరం గారు, కొంప మునిగిందండి. తమరి జాతకం, అబ్బాయి గారి జాతకం ఆ స్పెషల్ ఆఫీసర్కి తెలిసిపోయింది. నీ తల్లిశక ధరగా దేవుడి ప్రసాదం తినేటప్పుడైనా ప్రశాంతంగా ఉండనివ్వండి అయ్యా. మా జాతకాలు దోషం ఏంటయ్యా? మర్డర్ అయిన రాకీ తన చావుకు ముందు మీరు చేసిన ఘోరాల గురించి ఫోటోలు, సాక్ష్యాలతో సహా ఓ డైరీని తయారు చేశాడు. వాడి చావు ఎంక్వైరీకి వెళ్ళిన ఆఫీసర్ చేతికి ఆ డైరీ వచ్చింది. హలో, చిదంబరం గారు ఉన్నారా? నే చిదంబరాన్నే మాట్లాడుతున్నాను. ఎవరినైనా నువ్వు? మిస్టర్ చిదంబరం, నీ గురించి, నీ కొడుకు గురించి ఎంక్వైరీ కోసం స్పెషల్ గా నియమించబడ్డా సిబిఐ ఆఫీసర్ని. చాలా సంతోషం నాయనా. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉండాలని కోరుకుంటున్నాను. నాకా భగవంతుని ఆశీస్సులు ఉన్నాయో లేవో కానీ మీకు మాత్రం లేవు. మీ ఇద్దరు పాపపు చరిత్రలు సాక్ష్యాలతో సహా డైరీ రూపంలో నా చేతికొచ్చాయి. దాని ఆధారంతో మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడితే ఉరి శిక్ష తప్పదు. చూడాయన, జరిగిన దానికి నేను నా కొడుకు చాలా చింతిస్తున్నాం. మా వాడు అప్రూవర్ గా మారి నగరంలో ఉన్న క్రిమినల్స్ అందరి గురించి కోర్టులో చెప్పడానికి సిద్ధమవుతున్నాడు. మీ మాటలు నమ్మమంటారా? 24 గంటలు టైం ఇస్తే మావాడే స్వయంగా వచ్చి నీకు లొంగిపోతాడు. అప్పుడు నువ్వు సిటీలో ఉన్న క్రైమ్ రాకెట్స్ అన్నిటినీ పునాదులతో సహా లేపేయొచ్చు.
ఒక్క 24 గంటలు టైం అయినా ఆయన. ఆల్ రైట్, మీరు అడిగినట్లుగా 24 గంటలు టైం ఇస్తున్నాను. మీ వాడిని వచ్చి లొంగిపోమను. జగపతి, వాడు 24 గంటల టైం ఇచ్చాడు. ఈలోగా వాడి దగ్గరున్న డైరీ లాక్కొని వాడి తల దగ్గర దీపం పెట్టే ఏర్పాటు చెయ్యి. ఏమిటి అందరూ సీరియస్ గా ఉన్నారు? ఏం డాక్టర్ ప్రతాప్, మన వాళ్ళంతా కోపంగా ఉన్నారు, నాతో మాట్లాడడం లేదు? ఎస్ డాక్టర్, వాళ్ళకి మీ మీద, మీ మాట మీద నమ్మకం పోయింది. అదే, అంత తప్పు నేనేం చేశాను? ఏం తెలియనట్టు అడుగుతారేంటి? బుద్ధిగా ఉంటే పిక్నిక్ తీసుకెళ్తాను చెప్పి ఎన్నాళ్ళైంది, ఇంతవరకు ఏ ప్రయత్నం లేదు. మీరు ఉత్తుత్తినే అలా చెప్పారు. వెవ్వే. ఐఎమ్ సారీ, నేను మర్చిపోయాను. చూడండి డాక్టర్, మీ తరఫున వాళ్ళని పిక్నిక్ తీసుకువెళ్తానని నేను హామీ ఇచ్చాను. ఇప్పుడు నా మాట కూడా విలువ లేకుండా పోయింది. ఇక నుండి నన్ను కూడా ఎవరు నమ్మరు. అది కాదు డాక్టర్ ప్రతాప్. ఐఎమ్ సారీ డాక్టర్, మీలాంటి డాక్టర్ల వల్ల నాలాంటి డాక్టర్ల మర్యాద కూడా పోతుంది. ఐఎమ్ సారీ డాక్టర్ ప్రతాప్. చూడండి, నేను చీఫ్ దగ్గర మాట్లాడి మన పిక్నిక్ ఏర్పాటు చేస్తాను. పిక్నిక్ వచ్చే వాళ్ళందరూ చేతులెత్తండి. ఏమిటి, మీ ముగ్గురేనా? ఏ డాక్టర్ ప్రతాప్, మీరు రావట్లేదా? నేను డాక్టర్ని, వీళ్ళని ఎలాగో జాగ్రత్తగా చూడడానికి రావాలిగా. చెయ్యందుకెత్తడం. ఐఎమ్ సారీ, మీరు చెప్పిందే కరెక్ట్. ఇట్స్ ఓకే. చూడండి, నేను వెళ్ళి మీ ఏర్పాట్లన్నీ చూస్తాను. ఓకే? ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ డాక్టర్ వైజయంతి. మానసికంగా అప్సెట్ అయిన ఆ నలుగురిని బయటికి తీసుకొడతానంటున్నావు. ఐ కెనాట్ పర్మిట్ యూ. మళ్ళీ ఒకసారి ఆలోచించండి సార్. వాళ్ళ దగ్గర కోలుకున్న వాళ్లే. మిగతా వాళ్ళలాగా 4 గోడల మధ్య ఉంచితే మానసికంగా కుంగిపోతారు. ఆ తర్వాత ఎదురు తిరగొచ్చు కూడా. మీరు మామూలు మనుషులైపోయారన్న ఫీలింగ్ వాళ్ళలో కలిగించి అప్పుడప్పుడు బయట ప్రపంచంలోకి తీసుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది ఒక విధంగా ట్రీట్మెంట్ కూడా సార్. నీ అభిప్రాయం కరెక్టేనమ్మా. ఒకవేళ తారుమారైతే అవకుండా నేను చూసుకుంటాను సార్. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. వాళ్ళు నా మాట వింటారు. ఆ నలుగురిని నా బాధ్యతతో తీసుకెళ్లి మళ్ళీ మీకు అప్పగిస్తాను. నా నమ్మకానికి మీ ప్రోత్సాహం కావాలి, ప్లీజ్. సరేనమ్మా, ఆ నమ్మకంతో నీకు పర్మిషన్ ఇస్తున్నాను. శ్రీధర్, నీకు నా మీద నమ్మకం ఉంది. అదే విధంగా నాకు నీ మీద నమ్మకం ఉండాలిగా. నా మీద నీకెందుకు నమ్మకం? ఎందుకంటే సూపరింటెండెంట్ గారిని అడిగి పిక్నిక్ పర్మిషన్ తీసుకున్నాను. నీ కోపం వచ్చినా కష్టమే, ఆనందం వచ్చినా కష్టమే. మీకోసం నేను పర్సనల్ గా చాలా రిస్క్ తీసుకున్నాను. కనుక నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటా మాట? నువ్వు పిక్నిక్ వచ్చినప్పుడు ఎవ్వరితోనూ గొడవ పెట్టుకోకూడదు, అల్లరి చేయకూడదు. నేను చెప్పినట్టు చేస్తానని ప్రామిస్ చే. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రతాప్, ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. రేపు మనల్ని సిటీలోకి పిక్నిక్ కి వెళ్ళమని సూపరింటెండెంట్ గారు పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సిటీలో వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీది, నాది అని చెప్పారు. షూర్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ABC, ABC, BBC. అయ్యా ABC, ABC, BBC, ABC, 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 అచ్చా ఎక్కనా? ABC. అరే, నో నో నో, 1 by 1 గెట్ ఇన్సైడ్. ఓకే ఓకే. డాక్టర్స్ అడ్వైస్. నువ్వు ముందు కూర్చుంటావా? అవును,
నువ్వు వెనకెక్కు. ఆగండి ఆగండి ఆగండి, ఒక్కొక్కరి ఖర్చుకి 100 రూపాయలు హాయ్. అది తీసుకోండి. థ్యాంక్స్. కమాన్ బాయ్స్, కమాన్. కనపడే దారిలో గబగబా సాగుదాం, పరుగు పందాలతో పక్క నవ్వుదాం. ఎటువైపు అడగరెవ్వరు, ఎదురైనా ఆగరెవ్వరు. నగరం వెనక పడదాం, ఎప్పుడు గుర్రక పెడదాం. నగరం వెనక పడదాం, ఎప్పుడు గుర్రక పెడదాం. ఎక్కడ ఎవరు అడుగు నిలపరు, రొప్పుతూ ఒకటే పరుగులు. అదో రకం అయోమయం అడగకురా. కనపడే దారిలో గబగబా సాగుదాం, పరుగు పందాలతో పక్క నవ్వుదాం. ఎటువైపు అడగరెవ్వరు, ఎదురైనా ఆగరెవ్వరు. నగరం వెనక పడదాం, ఎప్పుడో గురక పెడదాం. నగరం వెనక పడదాం, ఎప్పుడో గురక పెడదాం. పిలిచినా ఎవరు బదులు పలకరు, చెవులలో చెదలే పెరిగినా. కనపడే దారిలో గబగబా సాగుదాం, పరుగు పందాలతో పక్క నవ్వుదాం. ఎటువైపు అడగరెవ్వరు, ఎదురైనా ఆగరెవ్వరు. నగరం వెనక పడదాం, ఎప్పుడూ గురక పెడదాం. నగరం వెనక పడదాం, ఎప్పుడూ గురక పెడదాం.
దారిలో గబగబా సాగుదా పరుగు పందాలతో పక్క నవ్వుదా. ఏమిటి? స్టాప్ స్టాప్ స్టాప్. ఓకే. ఏమిటి? ఎందుకు నవ్వుతున్నావు? ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఆలస్యం చేస్తే అందరూ ఇబ్బంది పడాలి. అర్థం కాలేదు. ఈ పిచ్చివాడు నంబర్ 1 విషయంలో చాలా సీరియస్ పరిస్థితిలో ఉన్నాడు. ఓహ్, పర్లేదు వినోద్రా, తీసుకెళ్తాను. ఇక్కడ కాదు, 30 ఫెలో. డాక్టర్ ప్రతాప్, నేను వచ్చే వరకు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీది. ముగ్గురు ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. కమాన్. ఆనంద్, శ్రీధర్, సరిగ్గా కూర్చోండి. డాక్టర్స్ అడ్వైస్. అటు వెళ్ళు. నాకు సిగ్గేస్తోంది. సరే. వినోద్, త్వరగా రా, టైం అయిపోతుంది. వినోద్, వినోద్, ఏయ్ ఎక్కడ దాక్కున్నావు? వినోద్, డోంట్ ప్లే. త్వరగా రా, టైం అయిపోతుంది. వినోద్, వినోద్, చూడు, నేను చెప్పేది బాగా ఆలోచించుకో. ఆ రాకీ గారి దగ్గర నుంచి నీకు అందిన డైరీ మాకు అప్పు చెప్పు. ఈ క్షణంలోనే లక్షాధికారి అవుతాం. డబ్బు కోసం నువ్వు నీ బాబు గడ్డితను వచ్చామో కానీ నేను డబ్బు కమ్ముడిపోయే మనిషిని కాదు. నా ప్రాణాలు పోయినా సరే మీ ప్రాణాలున్న డైరీ మటుకు మీ చేతికి అవను. మర్యాదగా లొంగిపోండి. ఆఫీసర్, బాబు చెప్పినట్లు వినడం నీ ఒంటికి మంచిది. పోలీస్ డిపార్ట్మెంట్ కే తలవంపు తెచ్చే నీలా నీచుడు మాట వింటానని ఎలా అనుకున్నారో రాస్కెల్. వినకపోతే మా నాన్నగారి భాషలో చెప్పాలంటే నీ తల దగ్గర దీపం పెడతా. షట్ యువర్ బ్లడీ మౌత్. ఏమండి, ఈ డైరీ పోలీసులకు అందజేయండి. ఎవరది? ఏంట్రా ఇంత ఆలస్యం? ఉచ్చపోసుకోవడానికి ఎంతసేపా? ఏమిట్రా, డాక్టర్ ఎక్కడా? చెప్పరా.
డాక్టర్ అమ్మ ఎక్కడ? వెనకొస్తుంది. డాడీ, ఆ పిల్ల ఈ హత్యను చూసిన ప్రత్యక్ష సాక్షి. ఆ పిల్ల బతికుందో చచ్చిందో తెలీదు. డైరీ మాత్రం ఆ పిల్ల దగ్గర ఉంది. అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఛా, దీని తల్లి శక ధరగా ఆ డైరీ మన చేతికి చిక్కిన వెంటనే దాని తల దగ్గర దీపం పెట్టించాలి. ఛే, ఎంతసేపు ఇలా వ్యాన్లో కూర్చుంటాం? డాక్టర్ అమ్మ ఇక్కడికి వచ్చే వరకు కూర్చోక తప్పదు. మీలా నేను వెయిట్ చేయలేను. నేను వెళ్తున్నాను. శ్రీధర్, నో 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 నో, నా పర్మిషన్ లేకుండా మీరెవరూ వ్యాన్ దిక్కకూడదు. నేను మీ డాక్టర్ని. రే డాక్టర్, వీళ్ళని ఈ వ్యాన్ని చూసుకో. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. పర్మిషన్ పర్మిషన్. వెరీ బ్యాడ్ బాయ్. ఆనంద్, ఏ నువ్వు కూడా కిందిగా అటు వెళ్ళిపోతావా? వెళ్ళకూడదు. వాడు వెళ్ళగలేంది, నేను వెళ్తే తప్ప. రిలాక్స్ డాక్టర్, జడ్జి బి గోయింగ్. నేను డాక్టర్ని, నన్ను కూడా లెక్క చేయకుండా ఎవరి మట్టు వాళ్ళు వెళ్ళిపోతే మన డాక్టర్ అమ్మకి ఎవరు జవాబు చెప్పాలి? ఐ డోంట్ లైక్ దిస్. డాక్టర్ వైజయంత్ ఎక్కడికి వెళ్ళినట్లు? పేషెంట్స్ టాబ్లెట్స్ ఇచ్చే టైం అయింది. వినోద్, నువ్వు ఇక్కడే ఉండు. వ్యాన్ని నీట్ గా క్లీన్ గా ఉంచు, పాడు చేయకు. ఓకే, నేను ఎప్పుడే వస్తాను. ఏం కావాలి సార్? నాకా 3 టీ. చూడు, ఎన్నాళ్ళ నుంచో నీ చుట్టూ తిరుగుతున్నా. ఒక్కసారి కనికరించకూడదా? నువ్వు ఒంటరిగా ఇంటికి వెళ్ళలేవని నాకు బాగా తెలుసు. ఏదైనా ప్రాబ్లమా? వీళ్ళు నన్ను అల్లరి చేస్తున్నారు. Why I always got to play your
ఏం కావాలి సార్? 2 పెగ్ విస్కీ, 2 పెగ్ బ్రాండీ, 2 పెగ్ జిన్ కావాలి. మీకేం కావాలి సార్? 2 పెగ్ విస్కీ, 2 పెగ్ బ్రాండీ, 2 పెగ్ జిన్ కావాలి. అలాగే సార్. హలో ఫ్రెండ్. హలో హలో, నమస్కారం గురుగారు. నమస్కారం. నీట్నెస్ కి ప్రాముఖ్యతనిచ్చే మిమ్మల్ని చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. అవును, మీ పేరేమిటి? వెంకయ్య. వెంకయ్య. గుడ్. నేను డాక్టర్ ప్రతాప్, సైకియాట్రిస్ట్. చూడు, మీలాంటి వారు ఉండబట్టే సార్ ఈ దేశం ఈ మాత్రమే నీట్ గా ఉంది. ఐ రియలీ మీన్ ఇట్. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా నాకు కబుర్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. సరేనా? ఉంటాను. గుడ్ బాయ్. నీలాటోళ్ళు ఉంటే నేను ఈ పనికి కూడా రాను. థ్యాంక్స్ మాట అలా ఉంచండి. రౌడీల చేతుల్లో చిక్కోవటం మీకన్నా సరదానా? కాదండి, మా అంకుల్ వస్తానంటే ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. అంతలో ఈ గొడవ జరిగింది. ఏమిటి, ఇంకా కోపం పోలేదా? కోపం కాదు, ఒళ్ళు మంట. భలేవారే, ఇప్పటికే మీకు చాలా శ్రమ ఇచ్చాను. వస్తానండి. మళ్ళీ ఏ రౌడీ విధమైన వెంట పడచ్చు. పదండి, మీ ఇంటి దగ్గర దిగబెడతాను. మహాజన్లారా, మొన్న వచ్చిన వరదల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమందికి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఎంతో మంది ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయి నిరాశ్రయులయ్యారు. ఎన్నో వేల ఎకరాలలో చేతికంది వచ్చిన పంట పూర్తిగా జలమయం అయిపోయింది. అన్నదాతలైన రైతన్నలు కట్టుబట్టలతో మిగిలారు. నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. పరోపకారం ఇదం శరీరం అన్నారు. అందుకే ఎవరికి తోచింది వారు సహాయం చేయండి. భోజనం లేక బాధపడే వాళ్ళకి నేను 100 రూపాయలు ఇస్తున్నాను. ఈయన ఉదార స్వభావంతో బాధితులకు 100 రూపాయలు సహాయం చేశారు. జబ్బుతో బాధపడే వారికి మందుల కోసం నేను 50 రూపాయలు ఇస్తున్నాను. ఈయన దయాహృదయంతో బాధితులకు 50 రూపాయలు సహాయం చేశారు. మరేమో భోజనం లేని వాళ్లకు 100 రూపాయలు ఇచ్చారు. థ్యాంక్స్. మందులు లేని వాళ్లకు 50 రూపాయలు ఇచ్చారు. బట్టలు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? బట్టలు లేని వాళ్లకు బట్టలు ఇవ్వమని జీసస్ క్రైస్ట్ చెప్పాడు. కాబట్టి బాధితుల కోసం నేనేమో ఈ చొక్కాని ఇస్తున్నాను. మరి ఈ బనీను కూడా బాధితులకు నేను ఇస్తున్నాను. ఆగాలి. ఇప్పుడు మూడవదిగా నా ప్యాంటును నేనే వరద బాధితుల కోసం ఇచ్చేస్తున్నాను. పాపం నా ప్రియమైన బాధితుల కోసం మరేమో నా ప్యాంట్ ఇచ్చేశాను, చొక్కా ఇచ్చేశాను, బనీని ఇచ్చేశాను. ఇక నా దగ్గర ఇవ్వడానికి ఏం లేవనుకుంటున్నారేమో. ఉంది. అదేమిటంటే నాలుగవదిగా నేను ఇది. వాడి మాటలు ఎవరు వినొద్దు. వాడొక పిచ్చివాడు. వాడికి డాక్టర్ని నేనే. నెమ్మది నెమ్మది. ఇదేనండి మా ఇల్లు. ఇంత పెద్దిల్లు మీదా? రండి, మా అత్తయ్యని అంకుల్ని పరిచయం చేస్తాను. నాకు వేరే పని ఉంది, మళ్ళీ వస్తా. ఓకే, సీ యూ.
జగమే మాయా జుజిబి మాయా ఏమండి ఏయ్ ఏమండి వాట్ దిగండి. ఓకే అటు కాదు ఇటు దిగు. సారీ సారీ డర్టీ ఫెలో డిస్టర్బింగ్ వాట్ యు వాంట్ ఇది నో పార్కింగ్ ప్లేస్. ఇక్కడ వ్యాన్ ఎందుకు పార్క్ చేసావు? ఆల్రెడీ కమింగ్ గోయింగ్ ఆల్ గోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు ఇక్కడ ఏం జరిగింది? మీరెవరు? ఐఎమ్ డాక్టర్ ప్రతాప్. ఈ వ్యాన్ మీదే? అవును మాదే. ఈ వ్యాన్ నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నా. ఎందుకు? నో పార్కింగ్ ప్లేస్ లో పెట్టారు కనుక. నో నో నో, ఇది హాస్పిటల్ వ్యాన్, దీన్ని తీసుకెళ్ళకూడదు. ఏవైనా సరే మా రూల్స్ మాకున్నాయి. ఈ బండి ఎక్కడికి వెళ్ళదు. ఈ బండిలోనే మేము వచ్చాం, ఈ బండిలోనే వెళ్తాం. సరే, మీరు 300 ఫైన్ కడితే వదిలేస్తాను, లేదా రేపు కోర్టుకు వచ్చి తెచ్చుకోండి. థ్యాంక్ యూ. నేను రాత్రే రావాల్సిన వాళ్ళు ఇప్పటిదాకా రాలేదేంటి? సార్, డాక్టర్ వైజయంతి లెక్క చేయకుండా వీళ్ళ నలుగురు ఏమైనా ప్రాబ్లమ్స్ తెచ్చారేమో. పోలీస్ కంప్లైంట్ ఇస్తే? నో, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన హాస్పిటల్ ప్రెస్టేజ్ దెబ్బతింటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ప్లీజ్ టెల్ మీ. సార్, ఐఎమ్ డాక్టర్ ప్రతాప్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్. నేను చెప్తాను సార్, మా డాక్టర్ కనపడడం లేదు. మరి ఈయన సార్, మా డాక్టర్ అమ్మ కనిపించట్లేదు సార్. డాక్టర్ అమ్మ కనపడలేదంటున్నారు. నాకేం అర్థం కావటం లేదు. సరిగ్గా చెప్పండి సార్. దీనికంతటికి వీడే కారణం. సార్, వాడు దీనికి వెళ్ళడం వల్లే వచ్చింది. అబ్బా, ఊరికెందుకు వస్తావు? సార్, నేనేం తప్పు చేశాను సార్? ఒంటికి వెళ్ళాడు సార్. ఒంటికి వెళ్ళడం తప్పా సార్? నేను ఒంటికి వెళ్ళడానికి డాక్టర్ అమ్మ తప్పిపోవడానికి సంబంధం ఉందా సార్? If at all you want to go to the toilet, go to the proper toilet. Don't go to public toilet, okay? నో డిస్కషన్ అబౌట్ టాయిలెట్స్. Hey, ఆవేశపడద్దు. కూల్ డౌన్, కంట్రోల్ మ్యాన్. సార్, మేము నలుగురు డిస్కస్ చేసి మళ్ళీ వస్తాం. ఓకే సార్? ఐ లవ్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. శ్రీధర్, వినోద్, 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 వినోద్. ఏంట్రా? ఏం జరిగిందిరా? ఏమైందిరా? జీపులో మన డాక్టర్ అమ్మ తీసుకెళ్తున్నారు. యాక్సిడెంట్. హాస్పిటల్కి వెళ్ళాలి. కమాన్. వైజయంతి ఏ రూమ్ లో ఉన్నారు? రూమ్ నెంబర్ 488. 488. జుజుబి. హాస్పిటల్ భలే ఉంది. నర్స్ అంటే సిస్టరా? సిస్టర్ అంటే నర్సా? సరే, అడగండి. మన డాక్టర్ అమ్మ మనల్ని ఇంత తొందరగా వదిలి వెళ్ళిపోతుందని అనుకోలేదు. ఏడవకమ్మా. భగవంతుడు తాను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో
వాళ్ళని ముందుగా తీసుకెళ్తాడు. ఎడవకు, నువ్వు ఎడవకు. ఈవిడ మన డాక్టర్ అమ్మ కాదు. ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. వచ్చేయండి. భయపడ్డారా? నేను దగ్గరికి వెళ్ళి చూసేసరికి మన డాక్టర్ అమ్మ కాదు. కరెక్టే, డాక్టర్ నైనా నేనే చాలా భయపడిపోయాను. ఏమిట్రా? పదరా పోదాం, పదా. ఏమైందిరా? ఏమిట్రా? వీడే 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 మన డాక్టర్ మరి కొట్టిద్ది. పదండ్రా. ఒరే, నువ్వు డాక్టర్గా చేయరా? నాకు తెలుసు. యూ డోంట్ వరీ మ్యాన్. మై గాడ్, పేషెంట్ చంపేస్తున్నారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, డాక్టర్ బెనర్జీ. హలో. నువ్వు మాట్లాడతావేంటి? నేను డాక్టరా, నువ్వు డాక్టర్వా? హలో, నువ్వేమన్నా పెద్ద డాక్టర్వా? ఎవరు వద్దు. నేను ఆనంద్ మాట్లాడుతున్నాను. మీరేమైపోయారు? డాక్టర్ వైజయంతి ఎక్కడా? మేము చాలా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నాం. మా డాక్టర్ మనం ఎవరో చంపాలని చూస్తున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారయ్యా మీరు? మనం ఏ సెంటర్ లో ఉన్నాం? బాబు ఇదేం సెంటర్? టిఎస్ఆర్ కాంప్లెక్స్ పబ్లిక్ బూత్. టిఎస్ఆర్ కాంప్లెక్స్ పబ్లిక్ బూత్. టిఎస్ఆర్ కాంప్లెక్స్. టిఎస్ఆర్ కాంప్లెక్స్ పబ్లిక్ బూత్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. మేము ఇప్పుడే వస్తున్నాం. అలాగే. నాకు సరి. హలో, పోలీస్ స్టేషన్. వాళ్ళు వచ్చే వరకు మనల్ని ఇక్కడే ఉండమన్నారు. నో, మనం ఎక్కడుంటే మన డాక్టర్ ఏదన్నా జరగచ్చు. కమాన్. సార్ సార్, డబ్బు యుజుబే.
నడవండ్రా, నడవండి. ఏయ్, మమ్మల్ని పట్టుకున్నాడు సార్ నడవండ్రా, పిచ్చి వెళ్ళారా హాస్పిటల్కి. వేస్టింగ్ ఆ టైం. ఎంత దూరం నడిచి వెళ్తాం? అక్కడ మన డాక్టర్ మా ప్రమాదంలో ఉన్నారు. మన హాస్పిటల్కి వెళ్ళాలన్నా, మన డాక్టర్ని కాపాడాలన్నా మనకి ట్యాక్సీ అయినా కావాలి, లేదంటే ఆటో అయినా కావాలి. ఆనంద్, నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? డబ్బా? 2 బ్రాండీ, 2 విస్కీ, 2 జిన్ను, 1 రమ్ము. లివర్ కంప్లైంట్. డబ్బు గురించి వదిలేయండి, ఎలాగోలా నేను పుట్టిస్తాను కదా. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా? మీరు రండ్రా. అదో చూద్దాం. హలో హలో ఆనంద్, నువ్విక్కడ? సార్ మీరు సర్లే, నాకు అర్జెంట్ పని ఉంది, మా కొత్త ఆఫీస్కి వస్తారా? రండి. ఏ జుజుబి, లోపలికి తీసుకెళ్లి తన్నించవుగా? షూర్, ఆవాయ్. ఏ డర్టీ ఫెలో, దా. మార్చుకో వెలుగు వెంట సాగిపో హాయ్ లత. రండ్రా. లత నా ఫ్రెండ్స్ మిస్టర్ ఆనంద్, హలో. హాయ్. వీడు వినోద్, హలో. డాక్టర్ ప్రతాప్. నమస్తే. లత, మేము చిన్న పని మీద వచ్చాం. లత, లత, ఎవరమ్మా వీళ్ళు? మావయ్య, ఈయనే రాత్రి నన్ను రౌడీల నుండి రక్షించి ఇంటి దగ్గర దిగబెట్టిన ఆయన. మరి వీళ్ళంతా? నా ఫ్రెండ్స్. ఒక ముఖ్య ప్రకటన. జంట నగరాల పోలీస్ కమిషనర్ ఈ విధంగా తెలియజేస్తున్నారు. మెంటల్ హాస్పిటల్ నుండి 4 మెంటల్ పేషెంట్స్ తప్పించుకున్నారు. మొన్న జనతా బజార్లో జరిగిన పోలీస్ ఆఫీసర్ హత్య కేసులోనూ, లేడీ డాక్టర్ తప్పిపోయిన కేసులోనూ వీరికి సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి వివరాలు: ఆనంద్, శ్రీధర్, ప్రతాప్, వినోద్. జాడ తెలిసిన వారు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు తెలియపరచవలను. రే ముసలాడా, మేమేం నీకు అన్యాయం చేయలేదు. అనవసరంగా మా గురించి పోలీసులు కంప్లైంట్ చేశావంటే ఊరుకునేది లేదు. జాగ్రత్త. ప్లీజ్ మావయ్య. ఆగమంటుంటే ఇంకోటి దొరికారా? మన వాళ్ళు పోలీసులు పట్టుకుపోతున్నారు, వాళ్ళని ఎలాగైనా విడిపించాలి. ఓకే. హలో ఆనంద్, రారా, రా కూర్చో. హలో. హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేశారు? 2 రోజులైంది సార్. అలాగా? ఏదైనా ప్రాబ్లమా? అవును సార్, మా ఫ్రెండ్స్ని పోలీసులు పట్టుకున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నాకు మీరు సాయం చేయాలి సార్. ఓ అదా, ఆ పని మీద వచ్చావా? అవును సార్. వాళ్ళని ఎలాగైనా మీరు విడిపించగలిగితే. అలాగే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. నిన్ను చూస్తే జాలిస్తుందయ్యా. జ్యోతికి పెళ్లి అయిపోయింది. ఫారిన్ రిటర్న్ భర్త 12 బిడ్డతో బొంబాయిలో హాయిగా కాపురం చేస్తోంది.
సారీ ఆనంద్, నీ స్నేహితుల్ని విడిపించడం నాకు ఇష్టం లేకపోయినా నిన్ను వాళ్ళ దగ్గరికి పంపించడానికి ఏర్పాటు చేశాను. జ్యోతిని అడిగానని చెప్పండి. రండి పదం. బాబు ప్రతాప్, నిన్నింటికి పంపించేశారా? లేదక్క, మరెలా వచ్చావు? చెప్తాను. ఎంత చిక్కిపోయావురా. అక్కడనే అర్జెంట్గా వెళ్ళి మా ఫ్రెండ్స్ని కాపాడాలి. నాకు కొంచెం డబ్బు కావాలి. మామయ్య, నాకు రేపు డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంది, రాసుకోవడానికి ప్యాడ్ లేదు. నీ ప్యాడ్ నాకు ఇస్తావా? థ్యాంక్స్. వెళ్ళొస్తాక. వెళ్ళటం ఎందుకురా, ఇక్కడే ఉండకూడదు? లేదక్క, ఒక ముఖ్యమైన పని ఉంది, మళ్ళీ వస్తాను. డాడీ, మన బ్రతుకులు బజారు పాలవుతుంటే ఈ భగవద్గీత పారాయణమేంటి? అవతల దానికి స్పృహ వచ్చేసింది. ఆసుపత్రికి వచ్చిన పిచ్చి వాళ్ళని చూసి పారిపోయి వచ్చావేరా పిచ్చి నాయన. వాళ్ళు పిచ్చివాళ్ళు గనకే పారిపోయి వచ్చాడు సార్. నువ్వు నోర్మై తల్లి శిఖధరగా. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో తెలుసా? చెప్పడం నా వంతు, చెయ్యడం మీ వంతు. ఏం చెయ్యాలో నేను చెప్తాను, మీరు చెయ్యండి. హలో హలో, కేఎంహెచ్ హాస్పిటల్? అవును సార్, మీరెవరు? నేను సైకియాట్రిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను, డాక్టర్ బెనర్జీ. బెనర్జీ గారా, చెప్పండి. మా లేడీ డాక్టర్ వైజయంతి మీ హాస్పిటల్లోనే ఉందట కదా? అవును డాక్టర్, ఆమెపై ఎవరో దాడి చేశారు, అందుకని ఏ బ్లాక్ నుండి సి బ్లాక్ మార్చాం. ప్రస్తుతం ఆవిడకి ఏ ప్రమాదం లేదు. వెరీ గుడ్. మా హాస్పిటల్ నుంచి డాక్టర్స్ పంపిస్తున్నాను, మీరు ఆమెను వాళ్ళతో పంపగలరా? అలాగే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ డాక్టర్. విన్నారుగా, ఇక ఏం చేయాలో మీరు వెళ్ళి చేసుకొచ్చేయండి. డాక్టర్, డాక్టర్, ఏ డాక్టర్,
వచ్చావా డాక్టర్? నువ్వు ఒక్కడివే తక్కువయ్యావని చూస్తున్నావు. రా కూర్చో. మొత్తానికి అందరం ఒకే చోటకి చేరాం. హ్యాపీ. దీనికంతా ఈ పిచ్చడే కారణం. నేను దీనికి వెళ్ళడం వల్ల ఇంత ప్రాబ్లం వస్తుందని తెలిస్తే అసలు నేను దీనికి వెళ్లకుండానే ఉండేవాడిని. అలాగే ఆపుకొని ఉండుంటే కడుపు ఉబ్బి చచ్చేవాడివి తెలుసా? డాక్టర్స్ అడ్వైస్. డైరీ మన దగ్గర ఉంది. అసలు దొంగ ఎవరో మనకు తెలుసు, కానీ మనం దొంగల్లా కటకటాలు వెనక కూర్చున్నాం. డైరీ ఎవరికిస్తే ఏం ప్రమాదం వస్తుందో దానికి ఒకటే దారి. డాక్టర్ అమ్మకి స్పృహ వస్తే తాను చూసిన నిజాన్ని పోలీసులకి చెప్తుంది. దాంతో తప్పకుండా వాళ్ళాట కడుతుంది. నేను చూశానుగా, మరి నేను నిజం చెప్పనా? మన పిచ్చి వాళ్ళు అంటారు, మన మాట ఎవ్వరూ నమ్మరు. శ్రీధర్ ఎవరు? నేనే. నీకోసం ఒక అమ్మాయి వచ్చింది. అదిగో అక్కడుంది. ఏమిటి ఇలా వచ్చావు? నీ గురించి నిజం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు పిచ్చివాడివా? నాకు తెలీదు. లోకం నన్ను పిచ్చివాడంది, హాస్పిటల్లో పెట్టింది. డాక్టర్లు అవునన్నారు, వైద్యం మొదలు పెట్టారు. నేను నమ్మలేను. కష్టాల్లో ఉన్న మనిషిని కాపాడే మనసు నీకుంది. అదే పిచ్చితనం అయితే లోకంలో మంచివాళ్ళు, మనసున్నవాళ్ళు అందరూ పిచ్చివాళ్లే. మనిషిగా నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు పిచ్చివాడివైనా మంచివాడివైనా ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. బహుశా నా ప్రేమ పిచ్చిదే అవ్వచ్చు. ఈ లోకంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మీకే సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు శ్రీధర్, అసలు ఏం జరిగింది? హలో, మీరేం వర్రీ కావద్దు. మీ డాక్టర్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆవిడని ఎవ్వరు ఏమీ చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. చూడండి, మా డాక్టర్ వైజయంతిని చంపడానికి చూసిన వాళ్ళ ఫోటోలు ఇవి. వస్తాను. అలాగా, తప్పకుండా సార్. ఉంటాను సార్. హలో ఇన్స్పెక్టర్. హలో, వీఆర్ ఫ్రమ్ సైకియాట్రిక్ రీసెర్చ్ సెంటర్. కూర్చోండి. థ్యాంక్ యూ. మా పేషెంట్స్ నలుగురు మీ కష్టంలో ఉన్నట్టు మాకు తెలిసింది. వాళ్ళని తీసుకెళ్దామని వచ్చాం. ఇదిగోండి కోర్టు వారు ఇచ్చిన లెటర్. సెక్యూరిటీ లేకుండా వాళ్ళని పంపకూడదు సార్. అయితే మీరు మాతో రండి. ఓకే. కమాన్ బాయ్స్, మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి. డాక్టర్ గారు, మన డాక్టర్ వైజయంతి పక్కన ఉన్న హాస్పిటల్లో ఉంది. మనం వెళ్ళేటప్పుడు ఆవిడ కూడా తీసుకుంటే మంచిది, లేకపోతే ఆవిడకి ఏదైనా ప్రమాదం జరగచ్చు. ఆవిడ విషయంలో మీరేం సలహాలు ఇవ్వక్కర్లేదు. వీఆర్ గోయింగ్ టు అవర్ హాస్పిటల్. కమాన్ కమాన్, అయ్యో.
డాక్టర్ గారు, వినోద్ అర్జెంట్గా టాయిలెట్ వెళ్ళాలి. ఇక్కడంతా కుదరదు, హాస్పిటల్ వెళ్ళాలి. చూద్దాం. వీడు ఆపుకోలేడండి. అసలే నడిచే బండిలో పోయడం అంటే వీడికి మా సరదా. బండి ఆపుకుంటే పని అయిపోద్దిగా. డ్రైవర్, బండి సైడ్లో ఆపు. దిగు. అరే వాళ్ళు వచ్చాయి. వద్దు, ఆ తుపాకి కింద పడి అది పేలుతుంది. నేను చెప్పేది వినమ్మా. అది పేలుతుందమ్మా. ప్లీజ్ నా మాట విను. వద్దమ్మా, ప్లీజ్. వద్దమ్మా, ప్లీజ్ 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 ఆ తుపాకి ఇచ్చేయమా లేదా. డాక్టర్, అసలు పిచ్చి మనుషులు షూట్ చేసినా షూట్ చేస్తారు. మరి పదవా? మీకేం భయం లేదు, నేను మేనేజ్ చేస్తానుగా. బాబు నాయనా, హాస్పిటల్కి వెళ్ళాక చాక్లెట్ తీసిస్తాను. 5 స్టార్. ప్లీజ్ ఆ తుపాకి అనా ఏ నామల్ ఎవరమ్మా నువ్వు? డాక్టర్, నేను శ్రీధర్ స్నేహితురాల్ని. మీ గురించి శ్రీధర్ అతని స్నేహితులు నాకంతా చెప్పారు. మీ మీద హత్య ప్రయత్నం చేసిన మనుషులు ఈ హాస్పిటల్లోనే ఉన్నారు. మనం ఇక్కడి నుంచి వెంటనే బయటపడాలి. కమాన్ డాక్టర్. మర్యాదగా డాక్టర్ నాకు అప్పచెప్పు. పనిలో పని ఆ డైరీ కూడా నాకు ఇవ్వు, లేకపోతే కాల్చి చంపేస్తాను. రివాల్వర్ ముందు నువ్వు కింద పడేయకపోతే నేను కాల్చి పారేస్తాను. నీ పిస్టల్ పేలేలోపు వాళ్ళ ప్రాణాలు తీస్తాను. మంచిది, ఆ పనేదో తొందరగా చేయి. నన్ను చంపేస్తానంటే సరేనంటావా? నిన్ను వీడు కాల్చలేడని నాకు బాగా తెలుసు, అందుకే అన్నా.
యూఆర్ ఆల్ రైట్, ఇంటికి వెళ్ళిపోవచ్చు. డాక్టర్ సెట్ బై. కరెక్ట్. మిస్టర్, నీ మీద చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, అందుకే అరెస్ట్ చేస్తున్నాను. వాట్ నాన్ సెన్స్. నేనెవరినో తెలుసా? ఎమ్మెల్యే చిదంబరం గారి కొడుకుని. నిన్నే కాదు, మీ ఫాదర్ ఎమ్మెల్యే చిదంబరాన్ని కూడా అరెస్ట్ చేస్తున్నాను. హౌ డేర్ యు! సార్, సిబిఐ ఆఫీసర్ని హత్య చేసింది ఇతనే. అది నేను కళ్ళారా చూశాను. మీకు కావాల్సిన వివరాలన్నీ ఈ డైరీలో ఉన్నాయి. అరెస్ట్ దెమ్. సమయానికి నువ్వు వచ్చి సహాయం చేయడం వల్ల నేరస్తులు పట్టుబడి నిర్దోషులు బయటపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటి శ్రీధర్, వినోద్ నీ చెవులో ఏదో గుసగుసలాడుతున్నా? మరేం లేదు డాక్టర్, పిక్నిక్ అని వెళ్ళి లేని పని గొడవల్లో ఇరుక్కున్నాం. మళ్ళీ సరదాగా పిక్నిక్ వెళ్దాం అంటున్నాడు. ఈసారి మనం మంచి పిక్నిక్ వెళ్ళాలి. ఓకే వినోద్, ఈసారి మీకు కాపలా గాని తోడు గాని అక్కర్లేదు. మీ నలుగురే వెళ్ళొచ్చు. త్వరగా వచ్చేయండి. బాయ్ బాయ్. వెల్కమ్ వైజయంతి. ఈవిడేనండి డాక్టర్ వైజయంతి. నమస్తే డాక్టర్. నమస్తే. నా పేరు జ్యోతి. ఓ ఐ సీ. నేను ఆనంద్ ప్రేమించుకున్నాం. అతని కోసం 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. టీవీలో అతని ఫోటో చూసి అతను ఇక్కడున్నాడని తెలుసుకుని వచ్చాను డాక్టర్. మీరు అతన్ని రిలీజ్ చేస్తే ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. మిస్ జ్యోతి, 2 years ఎదురు చూసిన మీకు ఇంక 2 నెలలు ఆగితే మీ ఆనందం మీకు అప్పగిస్తాను.
ఇప్పుడు అతను పిక్నిక్ వెళ్ళాడు. మీరు అతను చూడాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. రండి.